ఈ యువతకు సంబంధించినంత వరకు కూడా ఇక్కడ అనేక రకాలైన సోషల్ ఈవిల్స్ కూడా వస్తున్నాయండి ఈ మధ్య. మనం చూస్తున్నాం డ్రగ్స్ అనుకోండి, ఎస్ ఈ రకమైనటువంటి వాటిపై బీజేపీ స్టాండ్ ఎట్లా ఉంది యాక్చువల్ గా? ఏమన్నా ఇంకొక రకమైనటువంటి స్ట్రాంగ్ వైఖరి అవలంబించబోతాం? నేను జస్ట్ ఒక నియర్లీ 1 month బ్యాకే ఇదే ఎల్లమ్మ బండలో, ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండలో 200 మంది యూత్ తోటి నేను డ్రగ్ అవేర్నెస్ ర్యాలీ చేసినాను. ఎందుకంటే చాలా మంది యువత వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. చిన్న స్టేజ్లో దాదాపు 30 సంవత్సరాల వయసులోనే చనిపోయినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. డ్రగ్స్కి అలవాటు పడి గంజాయి, కోకైన్ వంటి మత్తు పదార్థాలకు బానిసైపోతున్నారు. ఇలా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అనతి కాలంలోనే డ్రగ్స్ పై ఒక ఉక్కుపాదం మోపుతాం, డ్రగ్ రహిత తెలంగాణను నిర్మాణం చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నిజంగా ఎంత దుర్మార్గుడు అంటే, ఇవాళ డ్రగ్స్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉన్నది. ఇవాళ అనేక యూనివర్సిటీలలో, ప్రైవేట్ యూనివర్సిటీలలో, ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలలో, డిగ్రీ కళాశాలలో, దాంతోపాటు ఇవాళ స్లమ్ ప్రాంతాలలో, ఇవాళ సామాన్య నిరుపేదలు నిర్వహించేటువంటి ప్రతి ఏరియాలల్లో ఇవాళ డ్రగ్స్ రాజ్యం వెళ్తున్నది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకము, యువత వాటికి బానిసైపోతున్నారు. చిన్న చిన్న చాక్లెట్ల రూపంలో కానీ, లిక్విడ్ రూపంలో కానీ తీసుకొచ్చి ఇవాళ విద్యార్థులకు అమ్ముతున్నారు. అంటే ఇవాళ బార్డర్ దాటి రాష్ట్రంలోకి వస్తున్నదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నదని ఇవాళ యువమోర్చ అడిగింది. చాలాసార్లు మేము ప్రశ్నిస్తా ఉన్నాం, ఇవాళ డ్రగ్ రహిత తెలంగాణ ఎట్లా సాధ్యమవుతుంది? ఎక్కడ మీ పోలీసులు? ఇవాళ అదే పోలీసు యంత్రాంగం ఇవాళ ట్రాఫిక్ చాలన్ల మీద ఉన్నటువంటి ఆలోచన ఇవాళ లాండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ డ్రగ్స్ విషయంలో, గంజాయి విషయంలో అవగాహన సదస్సులు లేవు, అవగాహన ర్యాలీలు లేవు. గతంలో ఈ మత్తు పదార్థాల మీద అవగాహన ర్యాలీలు ఉండే గతంలో, కానీ ప్రస్తుతం ఒక 10 సంవత్సరాల నుంచి అవగాహన ర్యాలీలు లేవు, మత్తు పదార్థాల మీద అవగాహన ర్యాలీ లేవు. యువత జీవితాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ యువత నిజంగా వాళ్ళ బంగారు భవిష్యత్తు 30 సంవత్సరాల లోపు అంతమవుతున్నదంటే దానికి ప్రధాన కారకులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, సంబంధిత అధికారులు, దానికి సంబంధించిన ఎక్సైజ్ శాఖ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, కార్పొరేటర్, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేటరు ప్రతి ఒక్కరు కూడా దాని మీద చొరవ తీసుకొని టోటల్ వ్యవస్థ వైఫల్యం, తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థ పూర్తిగా వైఫల్యం అయిపోయింది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎంతో గొప్ప భవిష్యత్తు కలిగినటువంటి యువత, డాక్టర్స్ కావాల్సిన వాళ్ళు, ఇంజనీర్స్ కావాల్సిన వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంచి ఉన్నత స్థానాల్లో ఉండాల్సినటువంటి యువత ఇవాళ కొకైన్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి 30-40 సంవత్సరాల లోపే తనువు సాలిస్తా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీని మీద న్యూస్ ఛానల్స్ కూడా, నేను ఇవాళ చాలా ఛానల్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలో కూడా నేను మాట్లాడినాను, నేను ర్యాలీ పెట్టిన రోజు కూడా ఇదే అప్పీల్ చేసినాను. చాలా ఛానల్స్ వాటి మీద చూపించట్లేదు. ఇవాళ సినిమాలు కూడా దాని మీద తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ దాని మీద సినిమా రంగం కూడా పనిచేస్తలేదు. దాని మీద ఇవాళ సినిమా వాళ్ళు కేవలం వాళ్ళ స్వలాభాల కోసమే పనిచేస్తున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రచార మాధ్యమాలు కూడా వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప ఇవాళ ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా, ఇవాళ ఈ యొక్క యువత భవిష్యత్తును కూడా కాపాడాల్సినటువంటి మీడియా ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క మత్తు పదార్థాల అవగాహన సంబంధించినటువంటి విషయాలు ఎప్పుడు కూడా జోక్యం చేసుకుంటలేదు. కాబట్టి అటువైపు కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువకుని యొక్క కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. సో అటువైపు మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నదని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్ కుమార్ అన్న, ఫైనల్ గా ఒక ప్రశ్న అడుగుతాను. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? మీ యొక్క సమీకరణాలు ఏమైనా మార్చబోతున్నారా? ఇంకా ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? యువతను ఏ రకంగా ప్రేరేపించబోతున్నారు, ఇంకా ప్రోత్సహించబోతున్నారు? 100% మేము గతంలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము 48 స్థానాలు గెలిచినాం. ఇక్కడ 48 స్థానాలు. అంతకు ముందు 4 స్థానాలకే పరిమితమైనటువంటి బీజేపీ బండి సంజయ్ గారి నేతృత్వంలో 48 స్థానాలు గెలిచినాం. ఇప్పుడు ఇదే గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్లు అయింది. వాళ్ళ సైబరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్. 100% మేము ఈ మూడిట్లలో కూడా మేము గెలవబోతున్నాం. ఎందుకంటే మాకు స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్నది. ఇవాళ గ్రేటర్లో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, మేధావులు ఉంటారు. భారతీయ జనతా పార్టీ పట్ల ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నటువంటి ప్రజలు ఉంటారు. కనుక
ఇక్కడ పట్టణాలు అభివృద్ధి చెందాలంటే 100% బీజేపీ అవసరం అని చెప్పేసి ఒక మంచి దృఢ నిశ్చయంతో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే విశ్వనగరం చేస్తానన్నటువంటి హైదరాబాద్ మహానగరాన్ని పూర్తిగా బురదమయంగా చేసిండ్రు. మొత్తం వర్షాలు పడ్డాయి అంటే లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి పడవలేసుకొని తిరిగేటువంటి దుస్థితి గత బీఆర్ఎస్ లో ఉండే, ప్రస్తుత కాంగ్రెస్ లో ఉండే. ఇవాళ ఏ ఒక్క సమస్యను కూడా ఇలా హైదరాబాద్ నగరంలో 45 సీట్లకు పైగా సాధించారని చెప్పి మీరే చెప్పుకొస్తారు. మరి మీ బీజేపీ పార్టీ తరఫున ఏ రకమైనటువంటి కృషి చేశారు, అవి ఎంతవరకు సఫలీకృతమయ్యాయి, కొంచెం బ్రీఫ్ గా చెప్పండి. మేము అదే చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులే ఇవాళ మున్సిపాలిటీ జిహెచ్ఎం సంబంధించినటువంటి నిధుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు పంపిస్తుంది. సో ఇవాళ ఆ కేంద్ర ప్రభుత్వం నిధులు అని చెప్తున్నాం. ఇవాళ వైకుంఠ ధామాలు అయితేనేమి, ఇవాళ సీసీ రోడ్లు అయితేనేమి, స్ట్రీట్ లైట్లు అయితేనేమి, ప్రతి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉంటాయి. సో కేంద్ర ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఇక్కడ పంపించినటువంటి ప్రతి నిధిని ఇక్కడ సరిగ్గా ఉపయోగించట్లేదు. ఇవాళ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో ఇవాళ మీరు చెరువుల సుందరీకరణ అని చెప్పి హైడ్రా తీసుకొచ్చిండు చెరువులను కాపాడాలని. ఇవాళ ఎన్ని చెరువులను కాపాడిల్లు, ఇవాళ ఎన్ని చెరువులను సుందరీకరణ చేసిల్లు. ఇవాళ ప్రతి దగ్గర చూడండి, ఇవాళ ఎన్ని చెరువులు ఇవాళ కబ్జా గురి కాబడినాయి. మీరు కాపాడింది ఎంత, వాటి మీద శ్వేతపత్రం విడుదల చేయాలంటే దానికి ఇప్పటి వరకు అసలు గవర్నమెంట్ ఆలోచన కూడా చేయట్లేదు. ఇవాళ కేవలం వాళ్ళ సంచులు నింపుకోవడానికి మాత్రమే ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప. తెలంగాణలో ప్రస్తుతం రూలింగ్ గవర్నమెంట్ హైడ్రా లాంటి వ్యవస్థలు చాలా తెచ్చింది కదా, ఎఫెక్టివ్ గా నిన్నదే ఏం పని చేస్తుంది హైడ్రా అంటున్నా. హైడ్రా ఇప్పటి వరకు చేసినటువంటి పని ఎంత, కాపాడినటువంటి భూమి ఎంత. ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చాలా గొప్పలు చెప్తా ఉన్నారు. ఇవాళ పక్కనే ఉన్నటువంటి పరిగి చెరువు అయితేనేమి, ఇంకా కొద్ది దూరం పోతే ఎల్లమ్మ చెరువు పరిగి చెరువులో తట్టెడు మట్టి ఎత్తలే, గుర్రపు డెక్క, భయంకరమైనటువంటి గుర్రపు డెక్క తోటి ఇవాళ మొత్తం దోమలు. ఇవాళ ఎక్కడ చూసినా దోమల, హైదరాబాద్ నగరం పూర్తి దోమలతోటి ఉన్నది. మొన్న ఒక నాయకుడు మాట్లాడతాడు, దోమలు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందా, కాంగ్రెస్ పార్టీ తెచ్చిందా అని. దోమలు ఏ పార్టీ లేదు, ఏ నాయకులు లేరు. కానీ ఉన్నటువంటి దోమల పరిష్కారం ఆలోచించాల్సింది అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇవాళ గుర్రపు డెక్క ఎక్కడికక్కడ చెరువులలో పేరుకుపోయిన తర్వాత, చెత్తా చెదరం హైదరాబాద్ మొత్తం నిండిన తర్వాత, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ బండలో ఇండ్ల మధ్యలో మొత్తం చెత్త పేరుకుపోయింది. దాని గురించి ఆలోచించేటువంటి నాయకులు, స్థానిక కార్పొరేటర్ ఉండడు, ఎమ్మెల్యే ఉండడు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉండరు, జిహెచ్ఎంసీ అధికారులు. మీరు ఒక్కటి చెప్తా మీకు ఈ దోమల విషయం. ఎందుకంటే దోమలకు సంబంధించినటువంటి మిషన్ లో పోయాల్సినటువంటి డీజిల్ కూడా దాన్ని కూడా కుంభకోణాలు జరుగుతున్నాయి. డీజిల్ ని కూడా ఎత్తుకెళ్ళి అమ్ముకుంటున్నారు. అసలు డీజిల్ ని వాడతలేరు ఇక్కడ. అసలు అంటే ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వకుండా మేము జిహెచ్ఎంసీలో గెలుస్తామంటే ఎట్లా గెలుస్తారు వాళ్ళు? సో వాటన్నిటి మీద మేము యుద్ధం చేస్తా ఉన్నాం. కనుక 100% ఇది పారిశుద్ధ్య యాంగిల్. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా అక్రమ నిర్మాణాలు. యాక్చువల్లీ ఈ హైడ్రా అనేది అక్రమ నిర్మాణాలపై చెక్ పెడతాము, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిరక్షిస్తాం అనేటటువంటి ఒక బేసిక్ నినాదంతో ముందుకు వచ్చింది కదా. మరి ఆ విధంగా వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు. ఇప్పుడు మీరు అందరు కరెక్టే. పక్కనే 307 సర్వే నంబర్ ఉంటుంది. 307 సర్వే నంబర్ కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూమి. ఇవాళ దాంట్లో పక్కన ఉన్నటువంటి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు ఆర్కపూడి గాంధీ గారు పక్కన ఉన్నటువంటి 307లో 11 ఎకరాలు కబ్జా చేసిండు. 11 ఎకరాలు కబ్జా చేసిండు. వాటి మీద మరి దాన్ని ఎందుకు కాపాడతలేరు? పక్కన ఉన్నటువంటి 57 సర్వే నెంబర్ దాదాపు 272 ఎకరాల ల్యాండ్, 272 ఎకరాల ల్యాండ్ లో ఇవాళ మొత్తం పోయి అంత పోయి కానీ ఇంకా 100 ఎకరాలు దాకా ఉంటుంది. ఇవాళ దాన్ని ఎందుకు కాపాడతలేరు? అంటే ఇలా ప్రైవేట్ వ్యక్తులు రాత్రి ఎందుకు వచ్చిళ్ళు? ఇక పక్కన 336 సర్వే నెంబర్ ఉంటుంది. 336 సర్వే నెంబర్ లో ఇవాళ చాలా ప్రభుత్వ ల్యాండ్ ఉన్నది, దాన్ని కాపాడతలేరు. ఇటు పక్క పోతే ఐడిపిఎల్ సంబంధించినటువంటి 348 సర్వే నెంబర్ దాదాపు 680 ఎకరాల ప్రభుత్వ భూమి. మరి ఇవాళ ఆ ప్రభుత్వ భూములన్నీ ఎందుకు కాపాడతలేరు? ఇవాళ కేవలం ఎక్కడైతే కొన్ని ప్రభుత్వ భూములు ఉంటాయో అక్కడక్కడ మిగిలిపోయినటువంటి భూములు ఎన్ని ఉన్నాయి, ఆ మిగిలిపోయిన భూములు రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎట్లా అప్పచెప్పాలని ఏర్పడ్డ సంస్థని హైడ్రా తీసుకొచ్చింది. ఎందుకు? రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో ఆ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలి. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నతంగా ఎదగాలన్నటువంటి ఆలోచనతోటే మళ్ళీ ఇక్కడ సంపాదించినటువంటి డబ్బులు తీసుకుపోయి రాహుల్ గాంధీ కుటుంబానికి ఇవ్వాలి. మొన్ననే చెప్పిండు 1000 కోట్లు తెలంగాణ నుండి గాంధీ కుటుంబానికి ఇస్తామని చెప్పి. గాంధీ కుటుంబానికి ఇస్తున్నామంటే ఇవాళ ఎవడబ్బ జాగిరని ఇస్తున్నాడు మీరు అర్థం చేసుకోండి. ఇవాళ తెలంగాణ ప్రజల రక్త మాంసాల మీద ఉన్నటువంటి వాళ్ళ డబ్బులను ఇవాళ
ఇవాళ రాహుల్ గాంధీ కుటుంబానికి గాంధీ కుటుంబానికి అప్పచెప్పడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి తహాతలాడుతున్నాడే తప్ప అందుకోసమే ఈ హైడ్రా తీసుకొచ్చింది. ఇవాళ హైడ్రా పూర్తి హైడ్రా ఇవాళ ప్రజల కోసం పనిచేసేది కాదు, ప్రభుత్వ ఆస్తులను కాపాడేది కాదు. నిజంగా వాళ్ళు ఎన్ని ఆస్తులు వాళ్ళు కాపాడేది 10 అయితే వాళ్ళు దోసుకు తినేది 100. 100ల 10 కాపాడితే 90 దోసుకు తింటున్నారు. ఇవాళ అదే జరుగుతున్నది. గతం మళ్ళీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తయ్యేంత వరకు కూడా అదే జరుగుతుంది. రైట్ కుమార్ అన్న, ఫైనల్ గా ఈ క్వశ్చన్ అడుగుతాను నేను. 7TV ఫోకస్ తరపున ఈ యొక్క ఇప్పుడు చాలా చెప్పుకొచ్చారు, చాలా చిట్లా చెప్పుకొచ్చారు మీరు, ఎందుకంటే ఈ రకమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి అని చెప్పి. సో 7TV తరపున యాక్చువల్ గా యువతకి ఏ రకమైనటువంటి సందేశం ఇస్తారు బీజేవైఎం తరపున? నేను 7TV ఫోకస్ ద్వారా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువత కూడా నేను అప్పీల్ చేసేటువంటిది ఒక్కటే, మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉండండి, ఉన్నత స్థాయిలో ఉండడానికి ఆలోచన చేయండి, ఒక గొప్ప ఆలోచనతోటి ఒక మంచి స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. చెడు దారిన పోకుండా ఒక మంచి దారిని ఎంచుకొని మంచిగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఒక కలెక్టర్ కావాలనో, ఒక IPS కావాలనో, ఒక డాక్టర్స్ కావాలనో, ఇంజనీర్స్ కావాలనో, ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి పనిచేయాలని, దాంతోపాటు ప్రశ్నించే తత్వాన్ని యువత అలవర్చుకోవాలి. ప్రశ్నించే తత్వంని అలవర్చుకొని ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అది ఏ ప్రభుత్వమైనా సరే, ఏ నాయకుడైనా సరే, ఏ నాయకుడు అన్యాయం చేసినా, ఏ ప్రభుత్వం అన్యాయం చేసినా, ఏ ఒక్క వ్యవస్థలో అది ప్రభుత్వ రంగ వ్యవస్థ అయితేనేమి, ప్రైవేట్ రంగ వ్యవస్థలు అయితేనేమి, ఏ వ్యవస్థలో తప్పులు దొరికినా, ఏ వ్యవస్థలో అన్యాయం జరిగినా దాన్ని అక్కడికక్కడే ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోండి. ఎందుకంటే తెలంగాణ గడ్డ పోరాడేటువంటి గడ్డ, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని నినదించినటువంటి గడ్డ. కాబట్టి గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి యువత కూడా ఒక పోరాట పటిమల్ని ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకొని బానిసత్వాన్ని, బానిస సంఖ్యలను మనం విముక్తి చేసుకునే విధంగా ప్రతి ఒక్క యువత పోరాడాలని, మంచి మార్గంలో ప్రయాణించాలని ఈ యొక్క 7TV ఫోకస్ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి యువతకి నేను అప్పీల్ చేస్తున్నాను. రైట్ కుమార్ అన్న, 7TV స్టూడియో ఫోకస్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మీరు చేస్తూ ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి 7TV ఫోకస్.